ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు విచారించనున్నారు. ఇవాళ రేపు కస్టడీకి తీసుకుని విచారణ చేపడతారు. ఇక ఉదయ్ని 2 రోజులు కస్టడీకి అనుమతించింది ఉప్పరపల్లి కోర్టు. మహిళా ట్రైనీ ఐపీఎస్ ను లైంగికంగా వేధించిన కేసులో ఉదయ్ కృష్ణారెడ్డి నుంచి పూర్తి వివరాలు రాబట్టే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు అయితే విచారించనున్నారు. ఇక ఇవాళ రేపు కూడా కస్టడీకి తీసుకుని విచారణ చేపడతారు. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? రైట్, ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు అత్తాపూర్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డిని 7 రోజుల పాటు కస్టడీ కోరుతూ ఉప్పరపల్లి కోర్టులో 2 రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డి కూడా తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఉప్పరపల్లి కోర్టు ఆయనకు బెయిల్ పిటిషన్ కూడా కొట్టివేసింది. అయితే నిన్న ఉత్తర్వులు ఇచ్చింది. 2 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించాల్సిగా కోరింది. అయితే ఈ కేసు మొత్తం కూడా ఉమెన్స్ వింగ్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కస్టడీలోకి తీసుకొని ఇవాళ రేపు 2 రోజుల పాటు విచారించిన అనంతరం మళ్ళీ కోర్టులో హాజరుపరిచి అనంతరము కంచరగూడ జైలుకు తరలిస్తున్నారు. ఈ కేసులో ప్రధానంగా ఇప్పటి వరకు ఆయన వద్ద లభించినటువంటి ఎవిడెన్స్, మొబైల్ డేటా కావచ్చు, అలాగే ల్యాప్టాప్ లో దొరికిన అంశాల ఆధారంగా విచారణ కొనసాగబోతోంది. మరోవైపు అతను మరొక ల్యాప్టాప్ కూడా వినియోగించినట్టు తెలుస్తోంది. ఆ ల్యాప్టాప్ కు సంబంధించి ఎక్కడ ఉంచాడు దాన్ని కూడా తీసుకురావాల్సిందిగా పోలీసులు కోరబోతున్నారు. మొత్తానికి ఈ 2 రోజుల విచారణలో కీలక అంశాలు వెల్లడి కాబోతున్నాయి. మరి చూడాలి, నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డి ట్రైనీ ఐపీఎస్ వివరాలు వెల్లడిస్తాడా లేదంటే దాటవేసే ధోరణిలోనే ప్రవర్తిస్తాడని మనకు ఇవాళ రేపటి విచారణలో తెలియబోతోంది. సింధూరాం. సందీప్ రావు, అంటే గతంలో ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. మరి అంటే ఈ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నము లేదంటే సింపతి గెయిన్ కోసమే అని అనుకోవచ్చా? రైట్, ఖచ్చితంగా. అంటే అతను పిటిషన్ కోర్టులో కూడా తన తరపు న్యాయవాదులు చెప్పిన అంశాల ప్రకారం తాను డిప్రెషన్ కు లోనయ్యాను, తను న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉంది, తాను ఎలాంటి తప్పు చేయలేదు, పరస్పర అంగీకారంతో తాము సన్నిహితంగా మెలిగాను తప్ప తాము ఎలాంటి తప్పు చేయలేదంటూ ఆయన కోర్టుకు తెలపడం జరిగింది. కానీ కోర్టు ఆయన వాదనను తిరస్కరించింది. ఎందుకంటే బాధిత ట్రైనీ ఐపీఎస్ మహిళ ఇచ్చినటువంటి వివరాలు పూర్తిగా కూడా బలంగా ఉండడంతో ఉదయ్ కృష్ణారెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అరెస్ట్ నుంచి తప్పించుకోలేకపోయాడు. చివరి నిమిషంలో కూడా హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసిన అదే రోజు కోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో ఆయన అరెస్ట్ అయ్యారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కేసు కొట్టివేయాలంటూ కూడా ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా విఫలమయ్యారు. చివరికైతే ఇవాళ రేపు కస్టడీ కొనసాగబోతోంది. ఉమెన్స్ వింగ్ సంబంధించినటువంటి స్థానిక డీసీపీ నాయక్ తో పాటు మరొక ఏవోగా ఉన్నటువంటి లావణ్య సిఐగా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా వీళ్ళ సమక్షంలో డీసీపీ స్థాయి అధికారి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నారు. మరోవైపు ఆయన హైకోర్టులో కూడా కేసు నడుస్తోంది బెయిల్కి సంబంధించి. ఆ బెయిల్కి సంబంధించి బాధిత ట్రైనీ ఐపీఎస్ వాంగ్మూలం సేకరించాల్సి ఉంది. ఆమె వాంగ్మూలం సేకరించిన తర్వాత తాము బెయిల్కి సంబంధించినటువంటి వివరాలు వెల్లడిస్తామంటూ ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా కోర్టుకు తెలిపారు. మొత్తానికైతే ఇటు హైకోర్టులో వ్యవహారం నడుస్తోంది బెయిల్కి సంబంధించి, ఇటు కస్టడీ వ్యవహారం నడుస్తోంది. అలాగే పోలీస్ అకాడమీలో కూడా దీనికి సంబంధించి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. అక్కడ కూడా విచారణ కూడా కొనసాగుతుంది. మరి ఉప్పరపల్లి న్యాయస్థానం ఈ 2 రోజుల విచారణ తర్వాత మరి మళ్ళీ తిరిగి జైలుకు వెళ్తారా లేదంటే మళ్ళీ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుంటాడా చూడాల్సి ఉంది. మరి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి వివరాలు వెల్లడిస్తాడా లేదా అనేది ఇప్పుడు కీలకంగా పడింది. ఆయన గ్రామం ఊళ్లపాలెంలో కూడా అనేక మందితో సత్సంబంధాలు ఉన్నాయనేటువంటిది తెలిపారు. ఇన్స్టాగ్రామ్ లో కూడా అనేక మంది ఫాలోవర్స్ లో చాలా మందితో కూడా సన్నిహితంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కూడా వీటిపైన కూడా సుదీర్ఘంగా విచారణ కొనసాగబోతుంది. ఇందూరా. రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు.